ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీ మధ్యకు దేవుని వాక్యముతో రావటానికి దేవుడు ఈ మంచి సమయాన్ని మనకు ప్రాప్తింపజేసినందుకు మొదటగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము నిమిత్తమై ఆశపడి ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ నా యొక్క వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోనికి మనం వెళదాము. గడిచిన ప్రతి వీడియోలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దినము ఏదో, ప్రభువు దినము అనగా ఏమిటో, బైబిల్లో ఉన్నటువంటి ఆదివారము ఏదో దానిని మనము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో లేఖనాలను మనము ఆధారముగా కనుగొంటూ వాటిని పరిశీలించి చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రజల మధ్యన పంచుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అది ఏమిటనగా, దేవుడు విడిచిన ప్రజలు మరి ఈ లోకంలో ఏలాగున బ్రతుకుతూ ఉంటారు. మరొకసారి జాగ్రత్తగా వినండి. దేవుడు విడిచిన ప్రజలు అనగా దేవునికి సంబంధము లేకుండా వారిని దేవుడు త్రోలివేసి ఉంటాడు. అలాంటి ప్రజలు ఎలాగున ఈ లోకములో బ్రతుకుతుంటారు, వారిని మనము ఎలాగూ గుర్తుపట్టాలి అని లేఖనాలలో మనము చూసినప్పుడు, దేవుడు ఎవరినైతే విడనాడి ఉంటాడో, దేవుడు ఎవరినైతే లెక్క చేసుకోకుండా అసలు వారితో సంబంధము లేకుండా వారిని తోలివేసి ఉంటాడో, అలాంటి ప్రజలు ఈ భూమి మీద ఎలాగున బ్రతుకుతుంటారు అనే సత్యము దేవుని గ్రంథములో అపోస్తులుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. దేవుని గ్రంథంలో నుంచి అపోస్తులుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 42వ వచనం. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. చూస్తున్నారు కదా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని గ్రంథము అందరి చేతుల్లో ఉంటుంది. అందరికీ చదువులు వస్తాయి, అందరూ చదువుతూనే ఉంటారు. యేసుక్రీస్తు మాకు కూడా దేవుడే అంటుంటారు. కానీ దేవుడు ఎవరికి దేవుడుగా ఉన్నాడు అనే సత్యము దేవుని గ్రంథమే సాక్ష్యమిస్తుంది. చూడండి చాలా జాగ్రత్తగా. ఎవరైతే దేవుని చేత వెలివేయబడినారో, ఎవరైతే దేవుడే మరి వారికి విముఖుడై ఉన్నాడో అలాంటి ప్రజలంతా ఆకాశ సైన్యమును సేవించుతూ ఉంటారు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఆకాశ సైన్యం అంటే మనము మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. ఏమిటి? ఇప్పుడున్నటువంటి ప్రస్తుతము మన అన్ని గృహాలలో గోడలకు వ్రేలాడబడుతూ అది మనుషులను నడిపిస్తుంది. జాగ్రత్తగా మరొకసారి వినండి. అది కదలలేదు, మాటలాడలేదు. అది ఏమాత్రము వారికి ఎలాంటి సూచనలు కూడా అందించలేదు. కానీ దానిని ఒక మేకుకు వ్రేలాడ తీసి, దాన్నే క్యాలెండర్ అంటారండి, మీకు అందరికీ తెలుసు కాబట్టి మరలా వివరించలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ క్యాలెండర్ను వీరే ఇలాగ పేజీలు మాసాలు అవుతున్నట్టు ఇట్లా తిప్పుతూ వారికి కావాల్సిన దినం మీద ఇలాగన ఈరోజు ఆదివారం వచ్చింది, ఈరోజు మంగళవారం వచ్చింది, ఈరోజు శనివారం వచ్చింది అనుకుంటూ ఒక మాయలో వారు బ్రతుకుతుంటారు. ఎందులో బ్రతుకుతున్నారు? ఒక మాయలో వారు బ్రతుకుతూ ఉంటారు. దేవుని చేత వెలివేయబడిన ప్రజలు ఇట్టి ఆకాశ సమూహాన్ని విశ్వసిస్తుంటారు అని దేవుని గ్రంథం
సెలవిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము అలాగున దేవుని దగ్గర మాటలాడుట లేదు. దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ప్రభువా, ఈ మహాపౌర్ణమి దినమున నీ సన్నిధికి రావటానికి మీరు కృప చూపారని మనము మాట్లాడుతాం. ఆ రోజు మంగళవారం అని గాని, లేదా బుధవారం అని గాని, శనివారం అని గాని ఆయన దగ్గర మనము సంబోధించము. ఎందుకు అంటే అవి తన గ్రంథములో లేవు కనుక. దేవుడు వాటిని ఎప్పుడు కూడా పేర్లు పెట్టి అలాగున దినములను పిలుసలేదు గనక. అందుకే ఆయన పెట్టినటువంటి నియమములో అమావాస్య ఉంది. ఆయన పెట్టిన నియమములో పున్నమి ఉంది. వీటినే ఆధారము చేసుకొని ఈ లోకములో ప్రతిదినము మనము అడుగులు వేసుకుంటూ వెళుతున్నాం. అంత మాత్రమే కాకుండా మరొక మాటను కూడా మనము పరిశీలించి చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము ఒకసారి మీరందరూ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము మరియు 13వ వచనాన్ని చదువుకున్నప్పుడు, దేవుని చేత మరి త్రోలివేయబడినటువంటి ప్రజలు, అసలు దేవునికి సంబంధం లేని ప్రజలు ఎలాగున బ్రతుకుతుంటారో ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం మరియు 13వ వచనం చదువుతున్నాను చూడండి. ఆలకించుడి, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు అంటున్నాడు. చూస్తున్నారు కదా, దేవుని మాట వినటలేదు. అందరూ వారి యొక్క కఠినమైన దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున. అబ్బా, చూస్తున్నారు కదా దేవుడు ఎంతటి బాధతో ఇక్కడ చెబుతున్నాడో. ఆయన యొక్క వేదన మనకు ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యానికి తల వంచేవారలారా, ఈ భూమి మీద గ్రహనామ స్మరణను మానుకొని దేవుని దగ్గర వాటి యొక్క పేర్లు ఏమాత్రం ఉచ్చరించని దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు మరలా మరలా చదవండి. దేవుని యొక్క సన్నిధిలో మీరు మాత్రమే ఆయనకు పిల్లలుగా ఉంటున్నారు కాబట్టి మీరు ఈ మాటలను మరి ఎక్కువగా చదవాలి. దేవుని పిల్లలకు ఒక్క పోగు అందిస్తే చాలు, వారు దానిని అలాగునే ఆగుకొని వెళుతారని నేను భావించి మీకు కేవలము రెఫరెన్సులు మాత్రమే అందిస్తున్నాను. వాటిని బట్టి మీరు మరి ఎక్కువగా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండండి. దేవుడు మీకు సహాయము చేసి మరింత ముందుకు నడిపిస్తాడని మరి ప్రభునామమున మనవి చేస్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మరి 12వ వచనము అలాగనే 13వ వచనము చదువుతున్నాను చూడండి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున, కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున. దుష్టుడంటే ఎవరు? సాతానుడు. సాతాను యొక్క హృదయము చొప్పున మీ హృదయాన్ని కాఠిన్యము చేసుకొని, అనగా రాయివలే చేసుకొని ఇప్పుడు నడుచుకుంటున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగుననే చూడండి, మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు అని చూస్తున్నాం. ఎవరైతే దేవుని చేత వెలివేయబడుతున్నారో, ఎవరైతే దేవుని చేత వెళ్ళగొట్టబడుచున్నారో, అసలు ఎవరైతే దేవునికి సంబంధము లేకుండా ఇంకా దూరం అవుతున్నారో అలాంటి ప్రజలు, వారు బ్రతుకుతున్నటువంటి ఆ ప్రాంతములో, ఆ దేశములో, ఆ గ్రామాలలో ఎలాగూ బ్రతుకుతుంటారంటే అన్య దేవతల యొక్క నామస్మరణ చేత బ్రతుకుతుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుంది కదా దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 42వ వచనం ప్రకారము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12, 13 వచనముల ప్రకారము ఆకాశ సైన్య సమూహమును నమ్ముకొని వారు బ్రతుకుతుంటారని, ఆ బయలు యొక్క నామస్మరణనే వారి నోట ఉంటుందని, వారు ఆ దినములను విశ్వసిస్తారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఇంకొక మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము
5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుతున్నాను. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. క్రైస్తవులైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆ గ్రహనామములలో ఒకటైనటువంటి సూర్యదినము, భానువారము, రవివారు, సండే, ఆదిత్యవారము, ఆదివారము అని పిలువబడే ఒక రోజుకు వారు పరిశుద్ధ దినముగా మార్చుకున్నారు. ఇది పరిశుద్ధ దినమని, ఇది పవిత్ర దినమని, ఇది ప్రభు దినమని ఆ సండేను పిలవడము మహాపాపం. సంవత్సరంలో భస్మ బుధవారం అంటారు. తర్వాత గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం అంట. తర్వాత ఈ దేవుడు పెట్టిన 7వ దినమునకు వారు శనివారం అని పేరు పెట్టుకున్నారు. విశ్రాంతి దినం అంటే శనివారం అని అంటున్నారు. ఇవన్నీ ఎంతటి దుర్మార్గమైనటువంటి కార్యములంటే అసలు ప్రభువు సెలవిస్తున్నాడు, ఇలాంటి వారిని నేను సర్వనాశనము చేస్తానని. చూడండి, గ్రంథం మరలా చదువుతున్నాను. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు, 7వ వచనం, నా విధులను గైకొనకయు ఉండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. చూస్తున్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఒరే నాయన బాబులారా, కనీసము మీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరించండి. కనీసం దానిల వలన మీకు శిక్ష కొద్దిగానే వస్తుంది. అలాగ ఆ విధులను అనుసరించడమే కాకుండా మీరు ఏం చేస్తారు, అసలు ఆ విధులను అనుసరించడమే తప్పు. వాటిని అనుసరించడమే కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆ క్రమాన్ని తీసుకొని వచ్చి నా యొక్క క్రమంలో కలుపుతున్నారు. అనగా పరిశుద్ధమైన దినములుగా మీరు మార్చుతున్నారు. ఎంత ఘోరమైన పని అంటే అపవిత్రమైనటువంటి వాటిని మీరు పవిత్రంగా చేయాలని చూస్తున్నారు. అందుకే దేవుని గ్రంథం మీరు పరిశీలనగా చదివినప్పుడు జనులకు అసలు పవిత్రమైనది అంటే ఏమిటో, అపవిత్రమైనది అంటే ఏమిటో అసలు వీరికి తెలియకుండా పోయింది. వాటి గురించి నేర్పించాలనేటువంటి సంకల్పం కూడా దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. 44వ అధ్యాయము 23వ వచనం, ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో, పవిత్రమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వాద్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు అని చూస్తున్నారు కదా ప్రభునందు ప్రియులారా. అపవిత్రమైనటువంటిది ఏదో, మరి పవిత్రమైనటువంటిది ఏదో, ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో జనులకు నేర్పినట్లు దేవుడు తన సేవకులను ఏర్పరచుకుంటున్నాడు.